హాయ్, హలో, నమస్తే అందరికీ. వెల్కమ్. సారీ, చాలా రోజుల నుంచి వీడియోస్ చేయలేకపోతున్నా. చాలామంది నాకు మెసేజ్ చేసి చెప్తున్నారు, అసలు వీడియోస్ రావట్లేదు అది ఇది అని. కొంచెం వర్క్ బిజీ వల్ల నేను వీడియోస్ చేయలేకపోతున్నా. చేస్తా, డెఫినెట్లీ చేస్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దగ్గర ఒక వీడియో చేయాలంటే మ్యాటర్ అనేది ఉండాలి. నా దగ్గర మ్యాటర్ ఉన్నప్పుడే వీడియోస్ చేస్తా. అందరు యూట్యూబర్స్ లాగా నేను ఏదో అంటే సిటీని వీడియోస్ తీసుకుంటా, ఇది ఇక్కడ ఉంది, అది అక్కడ ఉంది, అది ఇది అని కాదు. ఏ వీడియో అయినా నా యూట్యూబ్ ఛానల్లో ప్రతిదీ సమ్ మ్యాటర్ ఉంటేనే నేను వీడియో అనేది అప్లోడ్ చేస్తా. ఇప్పుడు హైయెస్ట్ ఈ వీడియో సంబంధించింది ఏంటంటే, ఇప్పటి వరకు ఆర్మేనియాలో ఏ పర్సన్ కూడా టూరిస్ట్ వీసా కాకుండా వర్క్ వీసా మీద ఇప్పటికి ఎవ్వరు రాలే. వర్క్ వీసా ఉంటుందన్న విషయం కూడా ఏ పర్సన్కి కూడా తెలియదు. కానీ ఇప్పుడు 1 మంత్ కింద ఆర్మేనియా గవర్నమెంట్ అనేది అనౌన్స్ చేసింది వర్క్ వీసా. ఈ వర్క్ వీసా అనౌన్స్ చేసింది అన్న విషయం కూడా ఏ పర్సన్స్ కూడా తెలియదు ఆర్మేనియాలో. ఇప్పటివరకు ఏ ఏజెంట్ కూడా వర్క్ వీసా మీద ఒక క్లయింట్ని తీసుకొచ్చిన లేదు ఇంతవరకు. అట్లా ఆనవాళ్ళు కూడా అట్లా ఎప్పుడు కూడా ఏం లేవు. ఫస్ట్ టైం నేను వర్క్ వీసా అనేది తీస్తున్నా. వర్క్ వీసా వల్ల బెనిఫిట్స్ ఏంటి అనేది ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఫస్ట్ ఒకటి, టూరిస్ట్ వీసాకి మైనస్ పాయింట్ ఏంటంటే, మీరు హైదరాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి వచ్చేటప్పుడు టూరిస్ట్ వీసా అయితే ఆర్మేనియా అనేసరికి స్టాప్ చేస్తారు. ఫస్ట్ డిపోర్ట్ అన్న స్టాప్ చేస్తారు, అంతే. మీకు టికెట్ డబ్బులు అనేవి లాస్. ఇది ఏంటంటే వర్క్ వీసా కాబట్టి మీకు ఫస్ట్ అక్కడ హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో కానీ, దుబాయ్ వయా కానీ, ఎక్కడ ఆర్మేనియాలో కానీ ఎక్కడ కూడా మీకు అబ్జెక్షన్ అనేది ఎక్కడ కూడా ఉండదు. అండ్ ఇంకోటి, వర్క్ వీసాకి విజిట్ వీసాకి ప్లస్ పాయింట్ అంటే, వర్క్ వీసాకి ప్లస్ పాయింట్ ఏంది, విజిట్ వీసాకి మైనస్ పాయింట్ ఏంటంటే, ఫస్ట్ అందరు ఇన్ని రోజులు విజిట్ వీసా మీద వచ్చేసి సోషల్ కార్డు తీసుకొని తొందర టీఆర్సీలో అప్లై చేస్తారు. వాళ్ళకి ఇంకా కూడా డిక్లైన్ అవుతూ ఉంది. వాళ్ళు రీఅప్లై చేస్తారు, డిక్లైన్ అవుతూ ఉంది. కొంతమందికి రిజెక్ట్ అవుతుంది. ఇట్లా చేస్తూ ఉన్నారు. మనకి వర్క్ వీసా మీద వచ్చి సోషల్ కార్డు లేకున్నా, సోషల్ కార్డు ఉన్నా, ఎట్లా పెట్టినా కూడా నువ్వు టీఆర్సీ అప్లై చేస్తే వితిన్ 45 డేస్లో 100కి 101% వస్తుంది. ఎందుకంటే వాళ్ళే డిక్లైన్ అవుతాయి, మనీ కావు. ఎందుకంటే వాళ్ళు ఎందుకు డిక్లైన్ అవుతాయి అంటే, వాళ్ళు వచ్చిన పర్పస్ ఏంటిది, విజిటింగ్కి, సందర్శించుకోవడానికి వచ్చారు కంట్రీకి. కానీ ఇక్కడికి వచ్చి వర్క్లో జాయిన్ అయ్యి సోషల్ కార్డు మీద ఇక్కడనే ఉంటా అంటే గవర్నమెంట్ అంతా, అది రూల్ కాదు కదా. నువ్వు విజిట్ వీసా మీద వచ్చేసి నువ్వు ఇక్కడనే టీఆర్సీ రాదు. మనకు వర్క్ వీసానన్నా బిజినెస్ వీసానన్నా ఉంటే మనకు టీఆర్సీ డ్యామ్ షూర్ వస్తుంది. ఏ ఒక్క పర్సన్ కూడా టీఆర్సీ వస్తలేదు గత 4 months నుంచి. కంప్లీట్లీ తీసేసింది. స్టార్టింగ్లో విజిట్ వీసా మీద కూడా ఇచ్చింది, అది ఇప్పుడు ఒక 7-8 months కింద ఇచ్చింది. ఇప్పుడు ఎవరికి ఇస్తలేదు. సో ఇప్పుడు మనకి టీఆర్సీ కావాలన్నా కూడా మనకు వర్క్ వీసానే కావాలి. బిజినెస్ వీసానన్నా వర్క్ వీసా, రెండిట్లలో ఏదో ఒకటి కావాలి. మనం టూరిస్ట్ వీసా మీద వచ్చేసి టీఆర్సీ అప్లై చేసుకొని ఇక్కడ నుంచి చలో ఇంకా వేరే కంట్రీకి వెళ్తా అంటే అది రాదు. ఫస్ట్ మనకు టీఆర్సీ అనేది, టీఆర్సీ ఉంటే శాలరీస్ హై ఉంటాయి. టీఆర్సీ లేకపోతే ఇంటికి వెళ్ళరాదు, ఏ కంట్రీస్కి వెళ్ళరాదు. ఏ కంట్రీస్ అనేది పక్కకెట్టండి. ఫస్ట్ ఈ కంట్రీలో సంపాదించుకున్నామని ఖచ్చితంగా ఇక్కడ సంపాదించుకోవాలి. మీరు అది మీ ఒపీనియన్, అది మీ ఇష్టం. ఇంకా విజిట్ వీసాకి విజిట్ వీసాకి అండ్ వర్క్ వీసాకి, విజిట్ వీసా 21 days, వర్క్ వీసా 120 days. అదేంటి 120 days ఉంది, 2 years ఉండాలి కదా వర్క్ వీసా అంటే? అట్లా కాదు. 120 days లోపు మీరు టీఆర్సీ అప్లై చేసుకోవాలి. టీఆర్సీ 3 years ఉంటుంది, 2 years ఉంటుంది, 1 year ఉంటుంది. మీ ఇష్టం ఉన్నది అప్లై చేసుకోవాలి. ఇక్కడికి వచ్చిన తర్వాత అప్లై చేసుకోవాలి టీఆర్సీ. ఓకే. టూరిస్ట్ వీసా అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు జాబులు నింపుకోవాలి. అది వర్క్ వీసా కాబట్టి మీకు వర్క్ వీసా అప్లై చేసేటప్పుడే మీకు ఆల్రెడీ సమ్ జాబ్ ఆల్రెడీ రెడీ ఉంటుంది కంప్లీట్లీ. మీరు వర్క్ వీసా మీద వస్తే అసలు మీరు దేని కూడా ఇట్లా బాధపడాల్సిన అవసరం లేదు. మీరు వీళ్ళంతా టూరిస్ట్ వీసా మీద వచ్చి ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళకి డాలర్లు కట్టుకుంటా, అది ఇది చేసుకుంటా, ఆ జాబ్లో 15 రోజులు, ఈ జాబ్లో 15 రోజులు చేసుకుంటా మోసపోతారు. మీరు వర్క్ వీసా మీద వస్తే మీకు ఇదంతా బాధ కానీ ఏం చింత చిగురు ఏం లేకుండా మంచిగా ఉంటారు. ఓకే. అండ్ ఇన్ని రోజులు నేను టూరిస్ట్ వీసా మీద చేసిన. ఆ టూరిస్ట్ వీసా కూడా ఫస్ట్ ఈ ఆర్మేనియా మొత్తంలో నా అంత లో బడ్జెట్తో చేసే పర్సన్ అయితే ఇప్పటికీ నాకు కనిపించలే, నా క్లయింట్స్కి కూడా కనిపించలే. అండ్ మీకు కూడా చూసే వాళ్ళకి కూడా ఇంతవరకు 1 lakhలో తీసుకుంటున్నట్టు ఇక్కడ లేదు. నేను తీసుకున్న టూరిస్ట్ వీసా మీద అన్ని టికెట్లు, అన్ని కంప్లీట్లీ సోషల్ కార్డు అన్నీ కలిపి తీసుకున్నా. కానీ ఇప్పుడు వర్క్ వీసా కాబట్టి దీనికి అంత అమౌంట్ ఉండదు. దీనికి ఎంత అనేది నేను డిస్క్రిప్షన్లో పెడుతున్నా, చూసి నాకు కాల్ చేయండి, లేకపోతే మెసేజ్ అయినా చేయండి. ఓకే. జై హింద్.